ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అనుకోకుండా జరిగిన ఒకే ఒక్క సంఘటన మొత్తం ట్రిప్ డైరెక్షన్నే మార్చేయడం. ఈ కథ సరిగ్గా అలాంటిదే. ఒకే ఒక్క డాన్స్ ఐదుగురు స్నేహితుల జర్నీని కంప్లీట్గా దారి తప్పించి వాళ్ళు అస్సలు ఊహించని చోటికి ఎలా తీసుకెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. ఈ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కాని కథలో ఒక ఫ్రెండ్ అన్న ఈ మాటే రాబోయే పెద్ద నాటకానికి నాంది. ఒక సింపుల్ ట్రిప్లో పవర్ ఎలా చేతులు మారుతుందో, ఒక బంధం ఎలా తలకిందులవుతుందో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. సరే, ఇక అసలు కథలోకొస్తే ఐదుగురు స్నేహితులుంటారు. వీళ్లంతా కలిసి గండికోటకు ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. కాని ఈ ట్రిప్ పైకి కనిపించినంత సరదాగా ఏమీ లేదు. ఇందులో రెండు డిఫరెంట్ సైడ్సున్నాయి. ఒకటి ఫుల్ అల్లరితో నిండిన గందరగోళం, రెండోది మనసులో దాచుకున్న నిజాలు బయటపడిన ఒక ఎమోషనల్ మూమెంట్. ఫస్టు స్విమ్మింగ్ పూల్లో వాళ్ల రచ్చ మామూలుగా లేదు. ఒకరినొకరు తోసుకోవడాలు, నీళ్లల్లో ముంచేయడాలు. ఒరేయ్, ఇది మడ్డరటంట్రా అనరుస్తూ నానా హంగామా చేశారు. కాని సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికే అదే పూలొడ్డున వాతావరణం మొత్తం మారిపోయింది. పెళ్ళి, ఒంటరితనం, లైఫ్లో సెటిల్ అవ్వకపోవడం గురించి చాలా నిజాయితీగా, ఎమోషనల్గా తమ ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నారు. ఇక ఆ సాయంత్రం అందరూ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చున్నారు. అంతా చాలా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతతే ఒక తుఫానుకు ముందొచ్చే నిశ్శబ్దంలాంటిదనమాట. ఆ ట్రిప్ను ఇంకో మలుపు తిప్పడానికి అంతా సిద్ధంగా ఉంది. వాళ్లంతా కబుర్లల్లో మునిగిపోయి ఉండగా అబ్బూకి పక్కనే ఉన్న మరో క్యాంప్ ఫైర్ దగ్గర ఎవరో తెలిసినవాళ్లు కనిపించారు. అక్కడి నుంచి అసలు ఉత్కంఠ మొదలైంది. అక్కడ కనిపించింది మరెవరో కాదు, ఆఫీస్లో ఎప్పుడూ సీరియస్గా, చాలా స్ట్రిక్ట్గా ఉండే వాళ్ల మేనేజర్ పుష్ప. ఇది చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పుష్ప అక్కడ ఒంటరిగా లేడు. అతనితో పాటు ఉన్నది తన భార్య కాదు, వాళ్ల ఆఫీస్లో పనిచేసే హెచ్ఆర్ సాన్య. ఈ ఒక్క సీన్ ఆ రాత్రి కథను పూర్తిగా మార్చేసింది. ఈ సీన్ని చూసి వాళ్లు దాన్ని ఒక పెద్ద సమస్యలా ఫీల్ అవ్వలేదు. దానికి బదులుగా వామ్మో, ఇది మనకు దొరికిన ఒక గోల్డెన్ కామెడీ ఆపర్చునిటీ అనుకున్నారు. ఆ ఒక్క క్షణంలో మేనేజర్, ఉద్యోగి మధ్య ఉన్న పవర్ డైనమిక్ మొత్తం తలకిందులైపోయింది. పవరంతా వీళ్ల చేతుల్లోకొచ్చింది. ఆ సిచ్యుయేషన్ని చూసి చింటూ అన్న ఈ మాట వాళ్ల మైండ్ సెట్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇది బ్లాక్మెయిల్ కాదు, కేవలం ఒక నెగోసియేషన్ మాత్రమే. ఇక్కడి నుంచే అసలైన కామెడీ మొదలైంది. వాళ్లకు దొరికిన ఈ అవకాశాన్ని చాలా పద్ధతిగా వాడుకున్నారు. ఫస్ట్ స్టెప్, పుష్ప సాన్యాలను గుర్తించారు. సెకండ్, వెంటనే పుష్పను తమ దగ్గరకు పిలిచారు. థర్డ్, తమ డిమాండ్ను చెప్పారు, మీరు డాన్స్ చేస్తే అని. ఇక ఫైనల్గా ఒకే ఒక కండిషన్ పెట్టారు, మేము ఈ విషయం గురించి మాట్లాడము. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఒక పక్కా ప్లాన్తో చేసిన కామెడీ పవర్ ప్లే. ఓకే, ఇప్పుడు మనం ఆ రాత్రికి హైలైట్ అయిన ఘట్టానికి వచ్చేశాం. ఎప్పుడూ తమను కంట్రోల్ చేసే మేనేజర్ ముందు ఈ ఐదుగురు స్నేహితులు ఒక వెరైటీ, అస్సలు ఊహించని డిమాండ్ను పెట్టారు. వాళ్ల డిమాండ్స్ కూడా మామూలుగా లేవు. ఊరికే డాన్స్ చేయమని అడగలేదు. పోకిరి సినిమాలోని ఇప్పటికింకా నా వయసు పాటకి, అది సిగ్నేచర్ స్టెప్లతో, ఫుల్ ఎనర్జీతో, పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్తో చేయాలని షరతు పెట్టారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక సీరియస్ మేనేజర్ని ఇలా అడిగితే ఎలా ఉంటుందో. ఇక చేసేదేమీ లేక తన పవర్, పరువు మొత్తం పోయాయని ఫిక్స్ అయిపోయి పుష్ప పూర్తిగా ఓటమిని ఒప్పుకుంటూ నా కర్మరా బాబూ అనుకున్నాడు. అతని ఈ నిస్సహాయతే ఆ స్నేహితులకు అతిపెద్ద విజయం. ఆ తర్వాత పుష్ప ఇబ్బంది పడుతూనే పూర్తి కమిట్మెంట్తో డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సీన్ చూసి స్నేహితులు కిందపడి దొర్లుతూ నవ్వారు. ఆ క్షణం ఒక అధికారి గౌరవం పూర్తిగా కూలిపోయిన క్షణం. అదే వాళ్ల ట్రిప్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఆ డాన్స్ ఇచ్చిన ఉత్సాహం, గెలుపు అనే ఫీలింగ్ వాళ్లని హద్దులు దాటేలా చేసింది. అక్కడ్నుండి జరిగినవి ఏవీ వాళ్లు వెనక్కి తీసుకోలేని పరిణామాలు. ఆ ఒక్క డాన్స్ తర్వాత కథ మరో ఊహించని మలుపు తీసుకుంది. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కాక్టైల్స్ తాగడం మొదలుపెట్టారు. ఆ జోష్లో ఎంత తాగారూ, ఏం చేశారో ఎవ్వరికీ గుర్తులేదు. ఆ రాత్రికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కంప్లీట్గా మాయమైపోయాయి. తెల్లవారుజామున 2 గంటలకు తాగిన మైకంలో ఎవరో ట్రిప్ కంటిన్యూ చేద్దామన్నారు. అందరూ సరే అన్నారు. కట్ చేస్తే ఉదయం 10 గంటలకు అలల శబ్దానికి కళ్ళు తెరిచారు. అప్పటికిగాని వాళ్లకు తెలియలేదు ఆ రోజు సోమవారం ఉదయమని.
ఒక్కసారిగా అందరిలోనూ భయం మొదలైంది. కాని అసలైన షాక్ ఇంకా మిగిలే ఉంది. మరి గండికోటలో మొదలైన వాళ్ల ప్రయాణం, ఆ రాత్రి గందరగోళం, చివరికి ఎక్కడా ఎలా ఆగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరూ కంగారుగా డ్రైవర్ని అడిగితే అతను చాలా ప్రశాంతంగా వెనక్కి తిరిగి, "సార్, పాండిచేరి వచ్చేశాం" అని చెప్పాడు. అంతే, అందరూ సైలెంట్ అయిపోయారు. గండికోట ట్రిప్ కాస్త 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండిచేరిలో ముగిసింది. ఆ షాక్లో కూడా అబ్బు అన్న ఈ ఒక్క మాట వాళ్ల మైండ్సెట్ని అద్భుతంగా చూపిస్తుంది. మామా, మందు ఇక్కడ చాలా చీప్రా. ఈ మాటతో వాళ్ళు ఆ పరిస్థితిని కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. బహుశా కొన్నిసార్లు ప్లాన్ ప్రకారం వెళ్ళకపోవడమే అసలైన అడ్వెంచర్. వాళ్లు కోల్పోయింది ఒక ఆఫీస్ రోజు మాత్రమే, కాని పొందింది మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే ఒక కథ.